అంటే పర్ క్యాపిటా ఇన్కంలో కూడా ఏ రకమైన ప్రజల ఆదాయాల్లో మార్పు అనేది దేశంతో కంపేర్ చేస్తే దేశంలో 18వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం అప్పట్లో ఉంటే దేశంలో 2023 నాటికే 15వ స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ అడుగులు ముందుకు వేయగలిగింది. ఇంకా మన ప్రజలు ఇంకా మెరుగైన ఆదాయాలు పొందగలిగారు. 2019 నుంచి 24 మధ్యలో ఏ రంగం తీసుకున్నా కూడా దేశం మొత్తం కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో అలాంటి కోవిడ్ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నా కూడా 2019 నుంచి 2014 మధ్యలో రాష్ట్రం సాధించిన వృద్ధి రేటు దేశం కన్నా ఎక్కువ ఉంది. దేశ జీడిపి 9.34% పెరిగితే రాష్ట్రం 10.5% పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏ రకంగా దాన్ని వక్రీకరిస్తారు, ట్విస్ట్ చేస్తారు అనే దానికి నిదర్శనం. ఆయన హయాంలో జీడిపి 13.54% ఉంది, వైఎస్ఆర్సీపీ హయాంలో 10.5%కి పడిపోయింది అని చెప్తాడు. అంతవరకే చెప్తాడు కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో కోవిడ్ 2 ఏళ్ళు ఉందన్న మాట మాట్లాడు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇండస్ట్రీ జీవీఏ ఏ రకంగా పెరిగింది అన్న సంగతి చెప్పడు. వైఎస్ఆర్సీపీ హయాం చంద్రబాబు నాయుడు హయాంలో ఎలా బెటర్గా ఉంది అనే మాట చెప్పడు. వైఎస్ఆర్సీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఉద్యోగాలు ఏ రకంగా ఇంకా ఎక్కువ వచ్చాయి అనే మాట చెప్పడు. ఏకంగా వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా ఉద్యోగాలు ఇంతకుముందు ఆయన ఇచ్చిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ మీకు అందరికీ చూపించారు. దాదాపుగా 33 లక్షల ఉద్యోగాలు ఒక్క ఎంఎస్ఎంఈ సెక్టార్లోనే 32 లక్షల ఉద్యోగాలు. దానికి ఇంకా లార్జ్ అండ్ మెగా కూడా యాడ్ చేస్తే మరో 1,02,000 ఇంకా పైన ఏ రకంగా పెరిగాయన్న మాటలు చెప్పడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రకంగా కేవలం ఆయన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారమే కేవలం 8,94,000 ఉద్యోగాలు మాత్రమే తాను ఇవ్వగలిగాడు అని మాత్రం చెప్పడు. ఎక్కడ 8,94,000 ఉద్యోగాలు, ఎక్కడ 32 లక్షల చిల్లర ఉద్యోగాలు అట్లడి చెప్పడు. ఏదైనా వక్రీకరణే. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు నిజంగా చూస్తే నిజంగా ఎలా ఉంటాయంటే ఒక కథ గుర్తుకొస్తుంది. ఒక ఊరిలో అమాయకుడు భుజాన ఒక మేకపిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలని పాపం బజారుకి బయలుదేరుతాడు. ఇంట్లో నుంచి గడప దాటుతానే ఒకడొచ్చి నీ కుక్క బలే బాగుంది అని అంటాడు. అమాయకుడు అనుకుంటాడు, ఏందిరా అబ్బాయి ఇది, నేనేమో మేకపిల్ల వేసుకొని పోతా ఉన్నాను, మెడలో నా భుజాన ఈయనేమో కుక్కపిల్ల బాగుందని అంటాడు ఏంది అని చెప్పి, లేదయ్యా ఇది మేకపిల్ల, ఇది కుక్కపిల్ల కాదు అని చెప్తాడు. ఆ నుంచి ఇంకో 4 అడుగులు ముందుకేస్తాడు. ఆ వీధి చివరికి వచ్చేసరికి ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకడు ఎదురవుతాడు. ఇంకోడు ఏమంటాడు, అరే నీ కుక్కపిల్ల చాలా తెల్లగా ఉంది, చాలా బాగుంది అంటాడు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని అంటాడు. ఈ అమాయకుడు అనుకుంటాడు, ఏంద్రనైనా మేకపిల్లని నేను తీసుకుపోతా అంటాడు. మళ్ళీ ఇంకొకడు వచ్చి మళ్ళీ కుక్కపిల్ల అంటాడు, కుక్కపిల్ల తెల్లగా ఉందని అంటాడు, భలే బాగుందని అంటాడు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అంటాడు. ఏంది కాదు స్వామి, ఇది మేకపిల్ల, ఇది కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి, నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళీ ముందుకు పోతాడు. మళ్ళీ ఆ నుంచి ఇంకొక కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోడు కనపడతాడు. ఇంకోడు కనపడి, నీ కుక్కపిల్ల బలి బాగుంది, నాకు అమ్ముతావా అని అంటాడు. అంటే ఏం కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఏందిరానైనా నా బుర్రలో
మేకపిల్ల నేను భుజాన్ని వేసుకొని పోతా ఉన్నాడు, కుక్కపిల్ల అంటాడు, ముగ్గురితో చెప్పించినాడు, మూడో వాడు వచ్చి కూడా మళ్ళా కుక్కపిల్ల అంటాడు, కుక్కపిల్ల తెల్లగా ఉందని అంటాడు, నాకు అమ్ముతావని అంటాడు, ఇదేంద్రా నేను మేకపిల్ల వేసుకుంటూ పోతా ఉంటే అని చెప్పి మళ్ళీ ఆయన తిడతాడు, అరే ఇది మేకపిల్ల అయినా కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి మళ్ళా 4 అడుగులు ముందుకేస్తాడు. ఇంకో 4 అడుగులు ముందుకు దూరం వేసేసరికి ఇంకోవాడు కనపడతాడు. 4వ వాడు కనిపించేసరికి ఏమంటాడు, కుక్కపిల్లని ఎందుకయ్యా నువ్వు మెడలో వేసుకొని పోతా ఉన్నావు, నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు, పక్కన నీతో పాటు నడవమంటే నడవదా అంటాడు అని 4వ వాడు అంటాడు. దాంతో ఏమంటాడు ఆ అమాయకుడు, పాపం ఇందులో నా కళ్ళకి ఏమన్నా అయిందా, నా మనిషికి ఏమన్నా అయినా అని చెప్పి మేకపిల్లని తీసి ఆడేసి నాకు మేకపిల్ల వద్దు, నాకు ఈ కుక్కపిల్ల వద్దు అని చెప్పి పోతాడు. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా తాను నడుపుతా వస్తున్నాడు అన్నదానికి నిదర్శనం ఇది.